చాలామంది ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి సోనీ టీవీ కొంటారు. కానీ ఈ సెట్టింగ్ వల్ల మీ పిక్చర్ క్వాలిటీ. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నవీన్. వెల్కమ్ టు Tech24. ఈ వీడియోలో మీరు కనుక సోనీ టీవీ వాడుతున్నట్లయితే ఇమ్మీడియట్గా చేంజ్ చేసుకోవాల్సిన కొన్ని బెస్ట్ సెట్టింగ్స్ అయితే చూద్దాం. దీనివల్ల మీ పిక్చర్ క్వాలిటీ, యూఐ పర్ఫార్మెన్స్, రెస్పాన్స్ అన్నింట్లో ఇంప్రూవ్మెంట్ అయితే పక్కాగా నోటీస్ చేస్తారు. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు కనుక సోనీ టీవీ వాడుతున్నట్లయితే. ఆలోచించకుండా ఫస్ట్ సెట్టింగ్ చూద్దాం. ఫస్ట్ది, మీరు సెట్టింగ్స్లో ఈ గేర్ ఐకాన్ని క్లిక్ చేసి ఈ పవర్ సేవింగ్ మోడ్ని ఇమ్మీడియట్గా ఆఫ్ చేసుకోండి. సో మీ పిక్చర్ క్వాలిటీని చాలా వరకు నాశనం చేసేదే ఇది. అండ్ నెక్స్ట్ది డాల్బీ విజన్ సెట్టింగ్. మీ దగ్గర సోనీ బ్రావియా 3 అంతకంటే హయ్యర్ వేరియంట్ ఉంటే ఈ డాల్బీ విజన్ సెట్టింగ్ని ట్రై చేయండి. ఫస్ట్ డాల్బీ విజన్ సపోర్టెడ్ కంటెంట్ను ప్లే చేస్తే ఆటోమేటిక్గా టీవీ పిక్చర్ మోడ్ డాల్బీ విజన్లో సెట్ చేయబడుతుంది. అక్కడ మీరు డాల్బీ విజన్ బ్రైట్లో సెట్ చేసుకోండి. పిక్చర్లో డీటెయిల్స్ అండ్ డార్క్ ఏరియాస్ బాగా ఎక్స్పోజ్ అవుతాయి. అలాగే మీరు డాల్బీ విజన్ బ్రైట్లో పెట్టినప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న మోషన్ ఫ్లోలో స్మూత్నెస్ ఫిల్మ్ అనేది మ్యాక్స్లో సెట్ చేయబడి ఉంటుంది. దీనివల్ల ఆర్టిఫిషియల్ మూమెంట్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో దాన్ని మినిమం లేదా లోలో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇది స్పోర్ట్స్ కంటెంట్ చూసేటప్పుడు స్టాండర్డ్ ఆర్ స్పోర్ట్స్ మోడ్లో చూడడానికి ట్రై చేయండి. పిక్చర్ టోన్ కూల్గా ఉన్న మీరు బెటర్ మోషన్ కంట్రోల్ని అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఒకవేళ మీరు సోప్ ఒపేరా ఎఫెక్ట్ని అబ్జర్వ్ చేస్తే ఒకసారి మోషన్ ఫ్లోలో స్మూత్నెస్ని 2 లేదా అంతకంటే తక్కువకి సెట్ చేసుకోండి. అండ్ స్మూత్నెస్ని కూడా తక్కువలో పెట్టుకోండి, మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది అంబియంట్ ఆప్టిమైజేషన్ ప్రో. ఇప్పుడు వచ్చే అన్ని టీవీస్లో ఆటో బ్రైట్నెస్ సెన్సార్ని అయితే ఇంక్లూడ్ చేస్తున్నారు. లైటింగ్ని బట్టి డిస్ప్లే బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇది కొన్నిసార్లు మన వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ని పాడు చేస్తుంది. సో దీన్ని ఆఫ్ చేసుకోవడమే బెటర్. దీనికోసం సెట్టింగ్స్లోకి వెళ్ళి పిక్చర్ అండ్ సౌండ్లో కిందికి స్క్రోల్ చేస్తే అంబియంట్ ఆప్టిమైజేషన్ ప్రో ఆన్ ఉంటుంది, ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మీకు టీవీ బ్రైట్నెస్ పై ఫుల్ కంట్రోల్ అయితే ఉంటుంది. మీకు నచ్చిన బ్రైట్నెస్ సెట్ చేసి పెట్టుకుంటే అదే ఉంటుంది, మాటికి అయితే చేంజ్ అవ్వదు. అండ్ నెక్స్ట్ ఇది ఎక్స్టర్నల్ డివైజెస్ గురించి. మీరు రెగ్యులర్గా టీవీ కనెక్ట్ చేసే ఎక్స్టర్నల్ డివైజెస్ ఏవైనా PS5 కానీ, సౌండ్ బార్ కానీ, హార్డ్ డిస్క్ ఏవైనా కానీ టీవీ ఆన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆన్ అవ్వకపోతే ఈ సెట్టింగ్ని ఆన్ చేసుకోండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆల్ సెట్టింగ్స్లో ఛానల్స్ అండ్ ఇన్పుట్స్లో ఎక్స్టర్నల్ ఇన్పుట్స్ క్లిక్ చేసి బ్రావియా సింక్ సెట్టింగ్స్లో ఈ టాగల్స్ అన్నింటినీ ఆన్ చేయండి. ఇప్పుడు మీరు కనెక్ట్ చేసిన డివైసెస్ అన్నీ ఆటోమేటిక్గా ఆన్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇది HDMI సిగ్నల్ ఫార్మాట్. సో అక్కడే ఇంతకుముందు చెప్పిన సెట్టింగ్స్లోనే ఎక్స్టర్నల్ ఇన్పుట్లో HDMI సిగ్నల్ ఫార్మాట్ని సెలెక్ట్ చేసుకొని HDMI పోర్ట్ని సెలెక్ట్ చేసుకోండి. HDMI 1 2. సో మీరు దేంట్లో కనెక్ట్ చేసే దాన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఎన్హాన్స్డ్ సెట్ చేసుకోండి. సో అప్పుడే మీకు బెటర్ 4K సపోర్ట్ ఉంటుంది. అండ్ VRR సపోర్ట్ ఉన్న HDMIకి మాత్రమే గేమింగ్ కన్సోల్ని కనెక్ట్ చేయండి, అదైతే గుర్తుపెట్టుకోండి. బేసికలీ HDMI EARC పోర్ట్కి మాత్రమే మనం గేమింగ్ కన్సోల్ లాంటివి అయితే కనెక్ట్ చేయాలి, అప్పుడు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెట్టింగ్ బైపాస్ UI. మీరు ఎక్కువగా డైరెక్ట్ టీవీ నుండి కాకుండా ఫైర్ టీవీ స్టిక్, యాపిల్ టీవీ, నార్మల్ సెట్టాప్ బాక్స్ని యూజ్ చేస్తుంటే టీవీ లోడింగ్ టైం పెద్ద ప్రాబ్లం అవుతుంది. టీవీ ఆన్ అయిన తర్వాత గూగుల్ హోమ్ పేజ్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఎక్స్టర్నల్ డివైస్ని సెట్టింగ్స్లోకి వెళ్ళి లేదా ఇన్పుట్ బటన్ నుంచి చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ ఇప్పుడు ఈ చిన్న సెట్టింగ్ చేంజ్ చేస్తే చాలు, అంత ల్యాగ్ ఉండదు. డైరెక్ట్ డెస్టినేషన్ ఎక్స్టర్నల్ డివైస్లోకి లోడ్ అయిపోతుంది, బూట్ అయిపోతుంది టీవీ. మీరు యాపిల్ టీవీ కానీ, ఫైర్ టీవీ స్టిక్ కానీ, గేమింగ్ కన్సోల్ కానీ ఏది కనెక్ట్ చేస్తే అదే ఓపెన్ అయిపోతుంది టీవీ ఆన్ చేసినప్పుడు. సో దీనికోసం సెట్టింగ్స్లోకి వెళ్ళి సిస్టమ్ అండ్ పవర్ అండ్ ఎనర్జీలోకి వెళ్ళి పవర్ అండ్ బిహేవియర్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ టీవీ హోమ్ స్క్రీన్ నుంచి లాస్ట్ యూజ్డ్ ఇన్పుట్కి చేంజ్ చేయండి. ఇప్పుడు డైరెక్ట్ ఆ డివైస్లోకే టీవీ బూట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇది బ్లోట్వేర్ ఆర్ అన్యూజ్డ్ యాప్స్. సో బ్లోట్వేర్ లేదా ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ పెద్ద ఇబ్బంది టీవీస్లో, ఎస్పెషల్లీ బడ్జెట్ టీవీలో ప్రీ ఇన్స్టాల్గా వచ్చే యాప్స్లో ఏవో 1-2 మాత్రమే మనం వాడతాం, రిమైనింగ్ యాప్స్ మనం వాడము. కానీ అన్ఇన్స్టాల్ చేద్దామంటే అన్ఇన్స్టాల్ అవ్వవు. అలాంటి వాటిని డిసేబుల్ చేసుకోవచ్చు. సో దానివల్ల మీకు కొంచెం పర్ఫార్మెన్స్ అయితే ఇంకా బెటర్ అవుతుంది. దీనికోసం సెట్టింగ్స్లోకి వెళ్ళి యాప్స్లోకి వెళ్ళి అన్ని ఆల్ యాప్స్ని క్లిక్ చేసి అక్కడ కావాల్సిన ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ ఉంటాయి కొన్ని. సో చాలా యాప్స్ ఉంటాయి, గూగుల్ ప్లే, గేమ్స్ అండ్ అవే కాకుండా మీరు వాడని ఏవైతే యాప్స్ ఉంటాయో వాటన్నింటిని డిసేబుల్ చేయండి. డిసేబుల్ చేసే ముందు అప్డేట్స్ని అన్ఇన్స్టాల్ చేయండి, కొంచెం మీకు ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఫ్రీ అవుతుంది. ఇలా చేసిన తర్వాత మీ టీవీ పర్ఫార్మెన్స్లో డెఫినెట్గా మీరు ఇంప్రూవ్మెంట్ అయితే నోటీస్ చేస్తారు, కొంచెం ఫ్లూయిడ్గా ఉంటుంది UI అంతా. అండ్ నెక్స్ట్ ఇది డిసేబుల్ నోటిఫికేషన్ యాక్సెస్. మీరు మీ టీవీని వైఫైకి కనెక్ట్ చేసి కంటెంట్ చూస్తున్నప్పుడు బ్రాడ్కాస్ట్ నోటిఫికేషన్స్ వస్తుంటాయి మధ్యలో, అవి కొంతమందికి అన్నోయింగ్గా అనిపించవచ్చు.
అలాంటి నోటిఫికేషన్స్ ఈ సెట్టింగ్స్తో చెక్ పెట్టవచ్చు. దీనికోసం సెట్టింగ్స్లో, యాప్స్లో, స్పెషల్ యాప్ యాక్సెస్లో, నోటిఫికేషన్ యాక్సెస్లో ఇక్కడ గూగుల్ టీవీకి ఏదైనా థర్డ్ పార్టీ యాప్స్కి యాక్సెస్ ఉంటే దాన్ని టర్న్ ఆఫ్ చేయండి. అండ్ ఇంకా లాస్ట్ ఇంపార్టెంట్ మీరు చేయాల్సింది ఏంటంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడమే. ఇలాంటి రెగ్యులర్ టెక్ కంటెంట్ ఎవరు టచ్ చేయరు, కంటెంట్ని రీసెర్చ్ చేసి మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. అండ్ ఈ రీసెర్చ్ అండ్ కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అది నాకు మోటివేషన్ ఇస్తుంది. అండ్ అంతేకాదు, ఈ జనరల్ సెట్టింగ్స్ కాదు, సోనీ టీవీ పిక్చర్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి బెస్ట్ సెట్టింగ్స్, పిక్చర్ క్వాలిటీ సెట్టింగ్స్ చెప్పమని అయితే కమెంట్స్లో అడుగుతారు, నాకు తెలుసు. దానిపై అయితే ఆల్రెడీ వీడియో వర్క్ చేస్తున్నాను, వెరీ సూన్ వస్తుంది. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెరీ సూన్ అయితే ఆ వీడియో మన ఛానల్లో వస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి. లేదు నేను మిస్ చేసిన ఏదైనా సెట్టింగ్ ఉంటే మీకు వర్త్ అనిపిస్తే కమెంట్ చేయండి. నేను చెప్పినా అని కాదు, మీరు చెప్పినా కానీ వీడియో చూసే వాళ్ళకి అల్టిమేట్గా మంచి బెనిఫిట్ జరగాలి. సో అందుకే ఏమన్నా నేను మిస్ చేసిన ఇన్ఫర్మేషన్ ఉంటే, మంచి సెట్టింగ్ ఏదైనా ఉంటే కమెంట్ చేయండి, చూసే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, నాకు మోటివేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.